మరణాత మహాదేవుని యొక్క కృపా సమాధానములు ఆలకించుచున్న ప్రియులైన మీకెల్లరికును ఆయన రాక పర్యంతరమును సమాధానము కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి సువార్తల పాఠ్యభాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము. కొండ మీద ప్రభువు చెప్పినటువంటి ధన్యతలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ధన్యతను ఈ దినమున చదువుకుందాం. 9వ వచనం. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ప్రార్థన. మహాపరిశుద్ధుడువును మహోన్నతుడువును సర్వలోకమునకు సర్వ ప్రజలకు సమాధానకర్తయై నిలిచిన మా తండ్రి, నీకు అనేక వందనములు. నీ సమాధానమే మాలో ఏలుచుండునట్లుగా మా శిరస్సు వంచి మా స్వాభిప్రాయములన్నిటినీ క్రిందికి త్రోసి మా కన్నులు, మా తలంపులు, మా హృదయాభిలాష అంతా నీ నుండి వచ్చు కృపగల సమాధానము వైపే చూడగల ధన్యత నాకును ఈ మాటలు వినుచున్న ప్రతి వారికిని అనుగ్రహించుమని సమాధానకర్తయైన యేసునామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవనామమున ప్రియులైన మీకు మరొకసారి వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ మధ్య గత కాలము కంటే గత 20-30 సంవత్సరాల క్రితము నాటి కాలము కంటే నేటి కాలములో ఈ శ్రమకాల ధ్యానములు లేక శిలువ ధ్యానములు అనేక మంది భేదములు లేకుండగా ఆచరిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామమై ఉన్నది. నా యవ్వన కాలములో అనేకమైన విమర్శలు వినబడేవి. కానీ ఈ దినాలలో ఒకరిని చూచి ఒకరు ఈ యొక్క సత్కార్యము ఎడల ఆసక్తి కలిగిన వారై వారి వారి సంఘాలలో వారి వారి వ్యవస్థలలో ఈ 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను స్మరించుకుంటూ కొంత మట్టుకు ఆశీర్వదించబడడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి. ఇది మంచిదే. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను ధ్యానించుచున్నటువంటి సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, కల్వరి కొండ మీదకి వెళ్ళకముందు ప్రారంభములో బోధనా కొండపైకెక్కి 8 ముఖ్యమైన ధన్యతలను గూర్చినటువంటి విషయాలు లోకానికి ప్రభు అందించారు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని ప్రారంభించి ఎలాగున 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దయతో గమనించండి. ఎవరికి ఎవరితో సమాధానము, ఎవరికి ఏ విషయములో సమాధానము, అసలు సమాధానము యొక్క అవసరమేమిటి, సమాధానము కోల్పోవడానికి గల కారణాలేమిటి, ఇవన్నీ కూడా మనము పరిగణనలోనికి తీసుకుంటే ఈ భూలోక చరిత్రలో మానవ చరిత్రలో
ఆధ్యాత్మికమైన విషయాలు ఎన్నో మనం నేర్చుకోవచ్చును. దేవుని స్వరూపమైనటువంటి మానవుల మనుగడను, మానవుల యొక్క ఆశీర్వాదములను, అభివృద్ధిని, అధికారమును, దేవుడు మానవులకిచ్చినటువంటి మంచి స్వాతంత్ర్యతను అనుభవించుచున్నటువంటి, దేవునితో నిత్యానందభరితులుగా ఉన్నటువంటి ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వలను చూచి అపవాది అయినటువంటి సాతాను బహు కుయుక్తితో దేవునికి మానవునికి ఒక ఎడబాటును కలుగు చేయడానికి, సమాధానమును పోగొట్టడానికి ఆది నుంచి కూడా సాతాను ఏదో ప్రయత్నం చేస్తూ మానవునిలో, ప్రజలలో ఈ దైవ సంబంధమైనటువంటి మానవుల మధ్య సమాధానము లేకుండగా వాడెంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. అందును బట్టి సమాధానమును కోల్పోయాడు మానవుడు. సాతాను యొక్క యుక్తిలో పడిపోవడం వలన వాడు చేసినటువంటి గొప్ప అపకారము, మొదట దేవుని నెడబాసి పిదప నరుడు నరుని బాసెన్. వాడి యొక్క కుయుక్తిలో మొదటి భాగం ఏమిటంటే, దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఈ గొప్ప బాంధవ్యాన్ని విడగొట్టి భయంకరమైనటువంటి ఎడబాటును కలుగు చేయడం దాని ప్రణాళికలో మొదటి భాగం. దేవుని నుండి ఎప్పుడైతే మానవుణ్ణి దూరపరచగలిగాడో ఆటోమేటిక్గా తదనంతరం వచ్చినటువంటి సంతానములు కయీను, హేబేలు సహోదరులైనప్పటికీ కూడా వారిరువురి మధ్య సమాధానము లేకుండగా అపవాది పావులు కదిపాడు. ఈ రీతిగా జనములు పెరుగగా జనములతో పాటు పాపంబును ప్రాకిపోయే. జనాలు పెరిగే కొలది అసమాధానము, వ్యతిరేక భావాలు ఎక్కువైపోయాయి. ఈ రీతిగా మనుషుల యొక్క బలము లేక వృద్ధి పెరిగే కొలది మరిన్ని అల్లర్లు, గొడవలు, సమాధానము లేకపోవుట, విరోధ భావాలు, పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు, రకరకాల యుద్ధాలు, పోరాటాలు మానవుల మధ్య భయంకరమైనటువంటి కలవరాలు, కుమ్మరాలు తీసుకుని వచ్చాడు సాతానుగాడు. గనుక దేవుని ప్రణాళికలో ఆయన అద్వితీయ కుమారుని యొక్క అతి శ్రేష్టమైనటువంటి ప్రయత్నము, ప్రయాస, సంబోధన, బోధ వీటన్నిటినీ చూస్తే సమాధానపరచుటకే ఆయన సమాధానకర్తగా వచ్చాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలోని ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. ఆ రాజ్యభారములో దేవరాజ్య వాసుల కొరకు దేవునితో మానవులకు సంబంధాన్ని మరలా బలపరిచి సమాధానాన్ని కొనసాగింపచేయడానికి, నరులకు మధ్య సమాధానాన్ని తిరిగి ప్రసాదించడానికి ఆయన సమాధానకర్తయగు అధిపతిగా పిలువబడుతూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో సమాధానము, ప్రియమైన వారలారా, మానవులందరూ దేవుని పిల్లలై ఉంటుండగా, మానవులందరూ ఆయన ఊపిరి ఆత్మ కలిగి ఉంటుండగా, మనమందరమును సహోదరులమై ఉంటుండగా ఒకరికి పొంతన లేకపోవుట, ఐక్యత లేకపోవుట, భిన్నాభిప్రాయాలు కలుగుట, ఈ రీతిగా గొప్ప ఆనందమయ జీవితాన్ని, మాధుర్యమైన ఆనందాన్ని మానవుడు కోల్పోతూ ఉన్నాడు. తత్ఫలితాలు అనేకమైనటువంటి నష్టాలు, వ్యాధులు, బాధలు, తిప్పలు, సమస్యలు, చిక్కులు, ఎన్నెన్నో అవరోధాలు మనిషిని పీడించి తుత్తనీయులుగా చేసేస్తున్నాయి. కనుక వీటన్నిటికీ హేతు అయినటువంటి విరోధ భావమును పోగొట్టి ఐక్యతాభావాన్ని కలుగు చేయడం అనేది అద్వితీయ కుమారుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. దావీదు మహారాజు గారు అంటున్నారు,
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక అక్కడ ఈ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమని, అది ఆనందదాయకమైనది, హర్షణీయమని ఆ వాక్య భాగాల్లో మనకు అర్థమవుతూ ఉన్నది. జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. ఈ శిలువ ధ్యాన సమయంలో అనేక ప్రార్థనలు చేస్తున్నాము, శిలువను చూస్తున్నాము. కొన్ని సమయాల్లో కొంతమంది కన్నీరు కారుస్తున్నారు, కొంతమంది విలపిస్తున్నారు, కఠినమైన ఉపవాసాలు చేస్తున్నారు, చాలా చక్కగా ప్రసంగాలు చేస్తున్నారు, వ్రాసిన ప్రసంగాలు నేర్చుకుంటున్నారు, చెప్పేవారి మాటలు వ్రాసుకుంటున్నారు, వ్రాసుకున్న వాటిని కంఠస్థం చేసి మరలా బోధిస్తున్నారు. ఇదంతా అతి సామాన్యముగా, సహజంగా, కేవలము నామకార్థముగా జరిగిపోతున్నాయి ఈ దినాలలో. స్వచ్ఛత లేదు, గురి లేదు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం కనబడడం లేదు. దయతో ఈ మాటలు గమనించండి. శిలువ ప్రియులారా, ఆయన ఉద్దేశమును గమనించడానికి ఈ దినము నేను ప్రత్యేకముగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ విషయాలు ఎంత బాగా తెలిసినా కానీ తెలిసి కూడా మనము సాధన చేయడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదు. కనుక ఈ విషయాలు దయతో గమనించండి. గలిబిలి గాలిగెనొకప్పుడు, సిన్యారు బాబెలు కట్టడములు కట్టునప్పుడు, పలుకు భాషయు నొక్కటైనను పలు విధములగు భాషలాయను. నలుదెసలకు జనులు పోయిరి కల్వరిపై కలుసుకొనిరి. నలుదిశలకు జనులు పోయిరి కల్వరిపై కలుసుకొనిరి. ఎంత గొప్ప బొబ్బ పుట్టేను. ప్రియమైన వాళ్ళారా, ఆనాడు బాబెలు గోపురము కట్టడములో భాషలు తారుమారయి ఆ వేళ విడిపోయినటువంటి జనాంగము కొంతకాలానికి ప్రపంచము నలుదిశలకి కూడా చెదిరిపోయారు భాషా భేదాల వలన. అయితే ఎవరు ఎక్కడికి చెదిరిపోయినా కల్వరి మెట్టపై, కల్వరి గిరి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ నీడకు చేరుచున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తధారలలో కడుగుబడుచున్నటువంటి వారు, ఆయన శరీర రక్తములను స్మరించుకుంటూ అనుభవించుతున్నటువంటి వారు, వారు ఏ భాష అయినా, ఏ దేశమైనా, ఏ గుంపైనా, ఏ సంస్థ అయినా, వారందరూ కూడా కల్వరి నీడలో కలుసుకుంటూ ఉన్నారు. ఈ పాటలో మాధుర్యమైన భావము దాగి ఉన్నది. అలాగైతే ప్రియమైన వాళ్ళారా, ఈ శిలువ ధ్యాన కాలములో ఒక్క నిమిషము నేను మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. శిలువ ధ్యానాలు పూర్తయ్యేటప్పటికీ ఒకవేళ మీ సంఘములో కానీ, కుటుంబంలో కానీ, సంస్థల్లో కానీ, మిషన్లలో కానీ ఎవరికైనా సమాధానము లేకపోతే, వర్గభేదాలతో తెగిపోతే, దూరమైపోతే, తక్షణమే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, మొదట ఆయన ప్రత్యేకముగా ప్రభు జ్ఞాపకం చేశారు. ఒకవేళ మొదట సమాధానపడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 24వ వచనంలో మొదట మీరు సమాధానపడి ఆ తరువాత బలిపీఠమును చేరండి, అప్పుడు మీ అర్పణ ఇవ్వండి. ఒకవేళ అర్పణే కానీ చేత్తో పట్టుకుని లేక పర్సులో పెట్టుకుని ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆ సమయంలో సహోదరుల మీద వ్యతిరేక భావము నీకు స్మరణకు వచ్చినట్లయితే వెంటనే నీకు ఎవరితో సమాధానము లేదో ఆ అర్పణ అలా పక్కన పెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధానపడి పిమ్మట బలిపీఠమును చేరి అర్పణ అర్పించండి. ఇది చాలా స్పష్టముగా సూటిగా ప్రభు చెప్పినటువంటి మాట ఇది. కనుక ప్రియమైన వాళ్ళారా, దీన్ని బట్టి మనకి రాబడి కంటే ఐక్యత ప్రాముఖ్యమైనదని గమనించాలి. ఈ దినాల్లో ఐక్యత పోయినా పర్లేదు, మనకు రావాల్సిన రాబడి వచ్చేస్తుంది. మన దగ్గర జనాలు బాగానే ఉన్నారు, కానుకలు బాగానే ఇస్తున్నారు, ఏం పర్వాలేదు.
ఇంకా డబ్బులు ఎక్కడ దాయాలో తెలియలేనటి దుస్థితి ఏర్పడుతూ ఉన్నది నేటి పరిచర్యల విధానాలలో. అందుచేత ప్రియమైన వాళ్ళారా, రాబడి కంటే ఐక్యత చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానుక కంటే సమాధానం ముఖ్యం. కనుక కానుక ఎవరి దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది, ఎవరి దగ్గర తక్కువ వస్తుంది? తక్కువ వచ్చిన వాళ్ళు విడిపోయినా పర్వాలేదులే, పోయినా పర్లేదులే, కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు మనతో ఉంటే చాలులే నీవు అనుకుని ఒకవేళ ఆ రీతిగా బలపడదాం, స్థిరపడదాం, పెరిగిపోదాం అనుకుంటే మొదటికే మోసం వస్తుందని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని నామం పేరట వాక్య భాగాన్ని మీకు చూపించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి. గనుక రాబడి, కానుకలు వీటన్నిటికంటే సమాధానపడుటనేది అతి ప్రాముఖ్యమైన విషయము. ఇది అత్యవసరమైన విషయం. ఈ చివరి దినాలలో కాల పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి, దేశ వ్యవహారాలను బట్టి, ప్రస్తుతము మన ముందున్నటువంటి సమస్యలను బట్టి ఐక్యత చాలా అవసరం. ఏక మనస్సు కలిగి ఉండటం చాలా అవసరము. అందరము కలిసి ఒకే బండలోనిది త్రాగుచ్చు ఉన్నప్పుడు, ఒకే పానీయమును సేవించుచు ఉన్నప్పుడు, ఒకే మహోన్నతిని చాటున ఎదుగుచున్నప్పుడు, ఏక గ్రంథమైనటువంటి లేఖన భాగములను పఠించుచు ధ్యానించుచున్నటువంటి ఈ దినాలలో సమాధానమునకు దూరముగా పోవుట ఎంత దైవ విరుద్ధమైనటువంటి పాపము ఒక్కసారి మనలో మనం ఆలోచన చేసుకుందామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, సమాధానపరచుట ఇది చాలా కష్టమైన మాటే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురని రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు హెచ్చరించారు. ఎందరూ క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఎవడైనా సరే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని దేవుని వాక్యము తేల్చి చెబుతూ ఉన్నది. కనుక ఆత్మ సంబంధమైన బిడ్డలు ఈ శిలువ ధ్యానముల ద్వారా నేర్చుకోవలసినటువంటి అత్యవసర పాఠ్య భాగమేమనగా సహోదరుల మధ్య, సేవకుల మధ్య, ఆయా సంస్థల మధ్య, వ్యవస్థల మధ్య, విశ్వాసుల మధ్య, సంఘముల మధ్య, మిషనుల మధ్య ఒక సంఘీభావము చాలా అవసరమైనది, చాలా అవసరమైనది. కనుక దీనికి మనం ఏం చేయాలి అంటే, సమాధానపరచు వారు ధన్యులు అనగా ఎవరో ఇద్దరికి గొడవ వస్తే మనం మధ్యవర్తిగా వెళ్ళి సమాధానపరచడం అది ఒకటి మాత్రమే కాదు. ఒకవేళ నీతోనే గొడవ వస్తే నిన్నెవరు సమాధానపరచగలరు? అందుచేత సమాధానపరచుట అనే మాటలో ఒక వ్యవస్థ కానివ్వండి, ఏదైనా ఒక సంస్థ కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు మీదకు వచ్చి పడినప్పుడు నీకు నీవుగా సమాధాన పడుటయే సమాధానపరచువాడుగా నువ్వు తయారవుతావు. ఉదాహరణకి దయతో బాగా గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాటను నేను గమనించాను. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేవుడు తినవద్దు, తింటే చస్తావు అని చెప్పబడినటువంటి నిషేధ ఫలములను అపవాది ప్రేరణ వలన మోసపోయి చివరకు ఆ నిషిద్ధ ఫలములను అవ్వమ్మ గారు చక్కగా భుజించి, అప్పటికే ఆ పదార్థములను భుజించుట ద్వారా దేవుని మహిమను కోల్పోయి వెలవెలపోతున్నటువంటి ముఖవర్చస్సుతో ఆదాము దగ్గరికి వచ్చి నిలిచినప్పుడు ఆదాము సూటిగా అవ్వను చూస్తూ ఉన్నాడు. పరిస్థితి ఆదాముకు అర్థమైపోయింది. కనుక అక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉన్నది, అతడు కూడా తినేను. చాలా చిన్న మాట. అప్పుడు అవ్వమ్మ తిన్న తర్వాత అవ్వమ్మ తెచ్చినటువంటి కొన్ని ఫలాలు ఆదాముకు కూడా ఇచ్చారట. అప్పుడు ఆదాము విసిరి పడేయవలసింది. నీకు బుద్ధి లేదా, నువ్వు తింటే తిన్నావు, నన్ను పాడు చేస్తావా అని అనవలసింది. దేని మీద ఎన్ని రకాలుగానైనా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవలసినవి అక్కడ ఉన్నాయి. కానీ ఈ సమయానికి అతడు కూడా తినేను. అతడు అనగా ఎవరు? దేవుని ఊపిరి కలిగిన వాడు,
దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని మానవ సృష్టిలో మొట్టమొదటగా దేవుని హస్తకృత్యములైన వాడు, దేవుని చేత నిర్మించబడిన వాడు, దేవునితో నిత్య సహవాసము కలిగిన వాడు, అప్పటికి ఉన్న సర్వ సృష్టి మీద అధికారమును పొందినవాడు, ఆశీర్వదించబడినవాడు. ఆహా, ఆదాము యొక్క ఔన్నత్యత ఎంత గొప్పదో! ఆదామునకు దేవుని కుమారుడు అని పేరు. కనుక దేవుని కుమారుడు అయినటువంటి ఈ ఆదాములో అద్వితీయ కుమారుని యొక్క నైజము ఆదాములో మనం చూడవచ్చు తేటగా. దేవుని అద్వితీయ కుమారుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏ ఒక్కడు కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందు నిమిత్తము ఆయన అద్వితీయ కుమారుని భూలోకానికి పంపించారే. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఏ దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా వచ్చాడో ఆ దైవ కుమారుడు అనబడే మనుష్య కుమారుని యొక్క నైజము ఆదిలో దేవుని సృష్టిలో చేయబడినటువంటి మొదటి ఆదాము దేవుని కుమారుడు. కనుక ఈ సిలువలో సర్వ మానవుల సమాధానము కొరకు సమాధానకర్త అయిన అధిపతి, సమాధానకర్త అయినటువంటి క్రీస్తు ప్రభువు ఏ విధముగా శ్రమ పడ్డారో ఆ శ్రమానుభవము ఆదాములో మనం చూడవచ్చు. గనుక ఆదాము అవ్వమును చూచి అతడు కూడా తినెను. అలా తినకపోతే ఆదామవ్వలకి సమాధానం ఆవేళే తెగతింపులైపోతుంది. ఇక ముందుకు ఈ మానవ వ్యవస్థ ముందుకు సాగదు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆదాము ఆ రోజు కానీ అవ్వను విడిచిపెట్టేస్తే, ఆదాము కూడా తినకపోతే అవ్వగతి ఏమవును? దిక్కుమాలినదైపోతుంది, ఒంటరిదైపోతుంది, త్రోసివేయబడుతుంది. అనేక విషయాలు మనం ధ్యానించండి ప్రియులారా. గనుక దేవుని కుమారుని యొక్క నైజము ఆదాము కలిగి ఉన్నాడు. కనుక అవ్వమ్మ యొక్క భవిష్యత్ అంతా ఆలోచించుకొని అతడు కూడా తినెను. ఇది చక్కగా గెత్సెమనే తోటలో మోకరించి ప్రార్థించిన ప్రభువును ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, అపవాది తీసుకుని వచ్చినటువంటి ఆ చేదు పాత్ర, ఆ గిన్నెను త్రోసివేసి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడైన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. ఆయనకి ఇష్టం లేదు త్రాగడం, అది మంచి గిన్నె కాదు. ఆ గిన్నెలో ఉన్న ఆ చేదు సకల మానవ పాపం యొక్క రుగ్మతలన్నీ అందులో ఉన్నాయి. అది అపవాదిగాడు తెచ్చిపెట్టినటువంటి గిన్నె, అసలు త్రాగడానికి అవకాశం లేదు, త్రాగకూడదు అసలు. అది నిషిద్ధమైనదే, అది పాపభూయిష్టమైనదే, అది శాపభరితమైనదే, అది వ్యాధిగ్రస్తమైనదే. కనుక మహాభయంకరమైనటువంటి పాపముల యొక్క రుగ్మతలన్నీ బుసబుసా పొంగుచున్నటువంటి ఆ చేదు గిన్నె ఆ రాత్రి వేళ గెత్సెమనే తోటలోనికి అంధకార శక్తులన్నీ ఏకమై ప్రభు దగ్గర పెట్టాయి. ఆయనకి ఇష్టం లేదు, కానీ ప్రార్థించాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. ఒక్కసారి మనోనేత్రంతో ఆయన లోకాన్ని చూశాడు. ఈ రాత్రి ఈ పాత్రలోనిది నేను త్రాగకపోతే మానవులకి దేవునికి సమాధానం లేదు, ఏ మానవునికి రక్షణ లేదు, శాంతి లేదు, జీవము లేదు, శాపగ్రస్తంతోనే చనిపోవాలి. కనుక పాపము వలన వచ్చు మరణమునకు అందరూ పాత్రులైపోతారు, అందరూ నాశనానికి పాత్రులైపోతారు. వారిని విడిపించాలంటే, మరలా వారిని దేవునితో సమాధానపరచాలంటే, వారితో సమాధానాన్ని నేను అనుగ్రహించాలంటే అది త్రాగి తీరవలసిందే. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాకని ఆ పాత్రనెట్టి ఎత్తిపట్టుకుని పరిపూర్ణముగా తాగేశారు ప్రభువు. కనుక దీనికి ముంగుర్తే ఎదేను తోటలో అతడు కూడా తినెను. గనుక సమాధానమును మనం జాగ్రత్తగా చూడాలి. సమాధానకర్తయగు అధిపతిగా ఆయన మనకు ప్రత్యక్షమగుతూ ఉన్నారు.
కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువు ఆయన శిష్యులను సువార్తకు పంపుతూ లూకాసు వార్త 10వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మొదట సమాధానమును ప్రకటించండి. చాలా చక్కటి మాట. మీరు తర్వాత గ్రంథాలు ఇప్పుదురు కానీ, తర్వాత నోట్స్లు బాగా రాసుకుని ప్రసంగాలు చేద్దరు కానీ, మొదట సమాధానము కలుగునుగాక. ఇది లేకుండా మిగతా ఎన్ని చేసినా వ్యర్థం. ఇది గమనించాలి. ఇది మొట్టమొదటిగా శిష్య బృందానికి ప్రభువు ఆజ్ఞాపించి అభిషేకించి ప్రత్యేకముగా పంపించినప్పుడు హెచ్చరించినటువంటి మాట. మొదట మీరు సమాధానపడండి, సమాధానమగునుగాక. అది మీ ఉద్దేశమై ఉండాలి, మీ మనో ప్రవృత్తి అయి ఉండాలి. ఒకవేళ అవతల వ్యక్తి సమాధానపడకపోతే వాడి కర్మ వాడిది. సమాధానపాత్రుడు అతడు అక్కడ నిలిచి ఉంటే, అతను స్వీకరిస్తే సమాధానం ఇంటికి వెళుతుంది. అతను తృణీకరిస్తే మీరు ప్రకటించిన సమాధానం మీకే వచ్చేస్తుంది. మీ హృదయంలో సమాధానం ఉంటుంది, ఆడిపోతాడు. ఇది చక్కటి విషయాన్ని ప్రభు బోధించారు కనుక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం దయతో బాగా గమనించాలి. స్వార్థ ప్రకటించుచు, సమాధానము చాటించుచు, స్వర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఈ సంగతి చాలామంది తెలుసును. ఇక్కడ ఒక చిన్న మాట దయతో గమనించాలి. ఇది స్వార్థ ప్రకటించు వాని పాదములు కాదండి. ఒక ధరని స్వార్థ ప్రకటించుచు, సమాధానము చాటించుచు. సమాధానము లేని సువార్త అది సువార్త కాదు. నీ స్వార్థం వల్ల గొడవలు వచ్చేసి, నీ స్వార్థం వల్ల ఉన్నవాళ్ళు పోయి, నీ స్వార్థం వల్ల విడిపోయి, నీ మాటల వల్ల సంఘం చెదిరిపోయి, నీవు ఏయో చెప్పేసి ఇదే సువార్త అనుకుని గలిబిలు చేసేస్తే అది సువార్త కాదు. అందుచేత ప్రియమైన వారలారా, ఈ స్వార్థ ప్రకటించే సమయంలో మెళుకువ వహించవలసింది స్వార్థికుడు లేక సేవకుడు వారు ఎవరైనా సరే. స్వార్థ ప్రకటించుచు సమాధానమును చాటించాలి. మొదట సమాధానాన్ని ముందు చాటించుకుంటూ వెళుతూ సమాధానమగునుగాక. ఇదిగో నీకు ఒక సువార్త చెబుతున్నా. గాబ్రియేలు గారు వచ్చి మొట్టమొదట భయపడకండి, మీకు మహాసంతోషకరమైన సువార్తమానం చెప్పడానికి వచ్చాను. మొదట భయపడకండి, కంగారు పడకండి. అందులో సమాధానం ఉన్నది, అందులో నిశ్చింత ఉంది, అందులో ధైర్యం ఉన్నది, అందులో చనువు ఉంది. ఎన్నో విషయాలు మనం ధ్యానించవచ్చును. కనుక ఈ విషయాలు బాగా గమనించి సువార్త ప్రకటనకు ముందుగానే సమాధానాన్ని నీ హృదయములో నిలుపుకొని అప్పుడు సువార్త ప్రకటించాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ సత్యాలన్నీ ఎరిగినటువంటి పౌలు గారు తన పత్రికల భాగంలో రోమీలు కానివ్వండి, దెస్సలోని పత్రిక కానివ్వండి, కొరింథీలు కానివ్వండి, అనేక పత్రికల్లో కృపా సమాధానములు కలుగునుగాక, సమాధానకర్తయగు దేవుని సమాధానము కలుగునుగాక, కృపా సమాధానములు, కనికరము సమాధానము కలుగునుగాక అని ప్రారంభంలో సంబోధిస్తూ ముగింపులో కూడా సమాధానము కలిగి ఎన్ని బోధలు చేసినా చివరికి సమాధానం. సమాధానముతో ప్రారంభము, సమాధానముతో ముగింపు. ఈ సమాధానం అనేది లేకపోయినట్లయితే నీ సువార్త వ్యర్థం అని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను దయచేస్తాడు. పరిశుద్ధత వేరు. నువ్వు ఎంత రక్తంలో కడగబడినా, ఎన్ని బోధలు చేసినా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా నీవు పరిశుద్ధుడివే కావచ్చు, కానీ సమాధానం అనేది ఒక్కటి కొరతగా ఉంటే అది పరిపూర్ణం కాదు. అంచేత సమాధానం అనేది సంపూర్ణమైన పరిశుద్ధతను నీకు ఇస్తుంది. సమాధానము, దేవుని రాజ్యము, భోజనము, పానము, మంచి మంచి భోజనాలు, మంచి మంచి పడకలు, మంచి మంచి అందచందాలు, మంచి మంచి సౌఖ్యాలు, వెళ్ళేటప్పుడు కట్ల జేబులు పెట్టుకోవడము, ఇది కాదండి దేవుని రాజ్యము. సమాధానము, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతి ఉండాలి, సమాధానం ఉండాలి. వీటి యందు కాదు, లోకానుసారమైన వాటి యందు కాదు నీ ఆనందము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉండాలి. కనుక ఈ శిలువ ధ్యాన సమయంలో సమాధానమును వెదకి, సమాధానమును వెంటాడి, సమాధానము కొరకు ప్రయాసపడి సమాధానము కలిగి ఉండే భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మీకెల్లరకును అనుగ్రహించునుగాక. ఆమెను సమాధానకర్తయగు దేవుడు మిమ్ములను సమాధానపరచునుగాక.
ఆమేన్. మరణాత.